ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆర్బీఐ సంచలనం నిర్ణయం అనమాట. ఈఎంఐ సంబంధించి కొత్త రూల్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆర్బీఐ లోన్ రికవరీ పద్ధతులకు సంబంధించి కస్టమర్ల రక్షణగా ధ్యేయంగా సరికొత్త నిబంధనలను ప్రతిపాదించిందనమాట. కొత్త రూల్స్ వచ్చాయి. ముఖ్యంగా ఈఎంఐ సంబంధించి ఏదైతే ఈఎంఐ ద్వారా మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు కొనుగోలు చేసేటువంటి సకాలంలో వాయిదాలు చెల్లించకపోయినా వారికి ఆర్బీఐ పెద్ద గుడ్ను చెప్పింది. ఎందుకంటే మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇతరాత్రి అన్నీ కూడా తీసుకుంటా ఈఎంఐ కట్టేటప్పుడు. అయితే కొత్త నిబంధనల ప్రకారం కస్టమర్లకు 2 నెలల పాటు, అంటే దాదాపుగా 60 రోజులు, అంటే 2 నెలలు ఈఎంఐ చెల్లించకపోయినా బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు సదరు మొబైల్ డివైస్ను బ్లాక్ చేయడం కానీ డియాక్టివేట్ చేయడం, అంటే అది పని చేయకుండా చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదని చెప్పేసి లోన్ డిఫాల్ట్ కింద 90 రోజుల తర్వాత మాత్రమే సదరు ఫోన్లో ఫీచర్లు, పరిమితులు విధించేందుకు ఫైనాన్స్ సంస్థలకు హక్కు ఉంటుంది. కానీ అయితే అలా పరిమితులు విధించేటప్పుడు కూడా ఫోన్ పూర్తిగా లాక్, బ్రిక్స్ చేయకూడదు. ఇంటర్నెట్ సేవలు, ఇన్కమింగ్ కాల్స్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఏదైతే సర్వీసులు, ప్రభుత్వ నోటిఫికేషన్లు వంటివి అత్యవసర సేవలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదు ఆర్బీఐ స్పష్టం చేయడం జరిగింది. ఇక ఈ కస్టమర్లు తమ బకాయిలను చెల్లించిన తర్వాత కేవలం గంటలోపే ఫోన్పై ఉన్న అన్ని లాక్లను, పరిమితులను వెంటనే తొలగించాలని చెప్పేసి, ఒకవేళ గంట దాటిన లాక్ తీయకపోతే తర్వాత జరిగిన ఆలస్యానికి గాను కస్టమర్లకు మీరు 250 రూపాయల చొప్పున ఫైనాన్స్ సంస్థలే కట్టాల్సి అయితే ఉంటుంది. కస్టమర్లకు జరిమానా విధించి ఇవన్నీ చెల్లించాల్సి అయితే ఉంది. కస్టమర్ల వ్యక్తిగత డేటా భద్రత కోసం కస్టమర్ల ఫోన్లోని ఫోటోలు, కాంట్రాక్ట్స్ వంటి ప్రైవేట్ డేటాను యాక్సెస్ చేసే హక్కు ఫైనాన్స్ సంస్థలకు మాత్రం ఎంత మాత్రం కూడా లేదనమాట. సో ఆర్బీఐ తేల్చిపేసింది. నిబంధనలు అక్టోబర్ 1 నుంచి 2026 నుంచి అమల్లోకి అయితే రానున్నాయన్నమాట. సో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట.